హలో అండి అందరికీ ముందుగా నా వీడియోస్ అన్నిటిని చూసే వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థాంక్యూ సో మచ్ అండి। ఈ రోజు వచ్చేసి నా దగ్గర ఉన్న డ్రాగన్ మొక్కలు కొన్ని మీకు చూపిస్తాను చూడండి। నా దగ్గర ఇప్పటికి ఈ పెద్ద మొక్కలైతే 4 క్యాన్లలో ఉన్నాయి। ముందైతే 3 ఉండేవి 3 క్యాన్లలో ఒక దాంట్లో ఉంది ఒక స్టెమ్ విరిగిపోతే నేను వేరే క్యాన్లోకి మార్చి పెట్టాను। అది కూడా ఈ 3 మొక్కలు ఎంతైతే హైట్ ఉన్నాయో అదే హైట్‌గా పెరిగిపోయింది। లాస్ట్ ఇయర్ ఒక కొమ్మ విరిగిపోతే పెట్టాను। ఈ లాస్ట్‌కు ఉంది చూడండి మనీ ప్లాంట్ ఉంది కదా అందులో అదైతే విరిగిపోయిన కొమ్మనే పెడితే అంత చక్కగా వచ్చేసింది। ఒక్కొక్కటి ఎంత లావుగా ఉన్నాయో చూడండి చాలా ముదురు కొమ్మలు అన్నమాట। మనము మొక్కలు నాటేటప్పుడే ముదురుది చూసుకొని నాటుకోవాలి। అలా ముదురు కొమ్మ గాని మనం నాటుకున్నామంటే తొందరగా మనకి పళ్ళు వస్తాయి। సీడ్స్ ద్వారా గ్రో చేసినవైతే చాలా ఏళ్ళు పట్టేస్తది ఒక 5-6 ఏళ్ళు పడుతది అది పెరగడానికని। అందుకని మనం ఎక్కడైనా ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ఏ మొక్కలకైతే డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయో అందులోంది ఒక స్టెమ్ అనేది కట్ చేసి తీసుకొచ్చి మనము పెడితే మనకి అది పెట్టిన నుంచి 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపల మనకి పళ్ళు అనేవి వచ్చేస్తాయి। ఇవి చక్కగా ఎదగడానికి ఆవు పేడ అయితే దొరికితే వేసుకోవాలి। ఆవు పేడ వీటికి చాలా బాగా పనిచేస్తుంది। వీటికనే కాదు మొక్కలన్నిటికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఎదగడానికి। ఇవి చూడండి విరిగిపోయిన కొమ్మే పెట్టాను కానీ అసలు ఎంత క్యాన్లో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చేసింది। నేను సరిగ్గా వస్తుందో రాదో అనేసి నేను అందులో మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను కానీ మనీ ప్లాంట్ పెరిగిపోతుంది ఈ డ్రాగన్ మొక్క కూడా పెరిగిపోతుంది। అవి పెరిగే కొద్దీ మేమైతే ఈ స్టాండ్లు అనేవి వాటికి ఒక్కొక్కటిగా చేస్తూ పెట్టాము। ఫస్ట్ అయితే ఆ రాడ్స్ పెట్టాము తర్వాత అవి ఎంత హైట్ అయితే పెరుగుతున్నాయో హైట్ పెరిగే కొద్దీ ఒకదాని మీద ఒకటి మళ్ళీ మిగతా రాడ్స్ అవి వేసి వెల్డింగ్ అనేది చేసేసి అలా పెట్టాము। అప్పుడే కొమ్మలు అటు ఇటు పడిపోకుండా చక్కగా ఉంటాయి। ఇక దాని ఇష్టానికి వదిలేస్తే కొమ్మలు అనేవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట। ఇలా విరిగిపోకుండా ఒకదానికొకటి జాయింట్ చేసేసి అలా పెట్టాము। ఇప్పుడైతే ఏ మొక్క ఎందులో నుంచి ఏ క్యాన్లో నుంచి వచ్చిందనేది కూడా తెలియకుండా మొత్తం అన్నీ కలిసిపోయేవి। ఎప్పుడైనా సపరేట్ చేద్దామన్నా సరే సపరేట్ చేసే అవకాశం అనేది లేకుండా పోయింది। అంత చక్కగా దగ్గరగా ఒకదానికొకటి అల్లుకుపోయేవి। ఇవి ఎప్పుడు కూడా మనకి పళ్ళు వచ్చేసిన తర్వాత కొమ్మలు అనేవి కట్ చేస్తూ ఉండాలి। లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది। ఫ్రూట్స్ ఒకవేళ ఎవరైనా పెడతారు మొక్కలు వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి మొక్కలు ఉన్నాయి కానీ పళ్ళు రావట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి స్టెమ్స్ అనేవి కట్ చేసి చూడండి చక్కగా పళ్ళు అనేవి వచ్చేస్తాయి। మనకేంటంటే ఫస్ట్ పెట్టినప్పుడు బాగా ఉంది కదా అని కట్ చేయడానికి మనసు ఒప్పదు అలానే వదిలేస్తాము। అదే మనం చేసిన మిస్టేక్ చిన్నది। ఒక్కసారి కట్ చేసి చూడండి మళ్ళీ అంతకు డబల్ పెరుగుతుంది అలాగే పళ్ళు కూడా వచ్చేస్తాయి। ఇది సమ్మర్ కాబట్టి చూడండి నీళ్ళు ఎక్కువ వేస్తే ఇలా ఎల్లో కలర్లో మారిపోతాయి కొమ్మలు। ఎల్లో కలర్లో మారినా సరే ఒకసారి దాన్ని ఇలా పట్టుకొని చూడండి గట్టిగా ఉందనుకోండి అది కట్ చేయాల్సిన అవసరం లేదు కొద్ది రోజులకే మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది గ్రీన్ కలర్లో మారిపోతుంది। వాటర్ ఎక్కువైనప్పుడు అలా అవుతుంది। టచ్ చేసినప్పుడు మెత్తగా ఉందనుకోండి ఎక్కడి వరకు అయితే మనకి మెత్తగా తగులుతుందో ఆ కొమ్మ అనేది కట్ చేసి పడేయాలి ఎందుకంటే మిగతా కొమ్మలు కూడా పాడైపోకుండా ఉంటాయి। ఆవు పేడ వేయాలి అలాగే నీళ్ళైతే ఒక్క పూట వేసుకోవాలి సాయంత్రం 6 తర్వాత వేయాలి। ఎండాకాలం కాబట్టి మట్టి ఆల్రెడీ వేడిగా అయిపోతుంది। మనం లేట్గా నీళ్ళేస్తే ఒకవేళ డే టైంలో వేసినప్పుడు 9-10 గంటలకు వేస్తే మట్టి వేడైపోతుంది కాబట్టి మట్టి వేడికి ఇంకా నీళ్ళు వేడేసినా ఈ రెండు ఎక్కువ హీట్ ఎక్కువైపోయి మొక్క అనేది కుళ్ళిపోతుంది। అందుకని నీళ్ళు సాయంత్రం వేసుకుంటే మంచిది ఒక్క పూట। సమ్మర్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే వీటికి తీసుకోవాలి ఇంకా అంతకు మించి అయితే మనం ఏమీ చేయలేము। నా డ్రాగన్ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి। నేనైతే ఇవి ఆన్లైన్లో చిన్న స్టెమ్స్ అనేవి బుక్ చేసి పెట్టాను చాలా చిన్నవి అంటే మన చేయి సైజ్ అంత స్టెమ్ కటింగ్సే నేను పెట్టాను। ఇప్పుడు చూడండి ఎంత ఎదిగిపోయేవో। నేనైతే ఈ మొక్కలు పెట్టేటప్పుడు అందరూ నవ్వారు
వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి.